హాయ్ ఫ్రెండ్స్, ఇండియాలో పురుషులకు ప్రవేశం లేని ఆలయాలు ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో మనం చూద్దాం. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, ఈ వీడియో చివరి వరకు చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం సమీపంలోని మరో దేవాలయం అట్టుకల్ దేవాలయం. ఈ గుడిలో పార్వతీదేవి కొలువై ఉంటుంది. ప్రతి ఏటా నిర్వహించే ఉత్సవాలకు ఊరేగింపులు కేవలం మహిళలు మాత్రమే వెళ్తారు. ఇక్కడ ఏటా వారం రోజుల పాటు నారీ పూజ చేస్తారు. మహిళలు వారం రోజుల పాటు నిష్ఠతో ఉపవాసం ఉండి అమ్మవారిని పూజిస్తారు. ఆ సమయంలో కేవలం మహిళలు మాత్రమే ఆలయంలో ఉండాలి, మగవాళ్ళు ఉండరాదు. ఇక్కడ ప్రధానంగా జరిగే ఉత్సవం పేరు పొంగా ఉత్సవం. మగవారు ఇటువైపు వస్తే పాపాలు తగులుతాయని వారి భావన. కేరళ రాష్ట్రంలో చక్కులాతుకపు దేవాలయం కాదు, ఇందులో దుర్గాదేవి కొలువై ఉంటుంది. ఏటా వారం రోజుల పాటు అమ్మవారికి నారీ పూజ చేస్తారు. అప్పుడు కేవలం మహిళలు మాత్రం ఆలయంలో ఉండాలి, మగవాళ్ళు ఉండరాదు. మహిళలు వారం రోజుల పాటు నిష్ఠతో ఉపవాసం ఉండి అమ్మవారిని పూజిస్తారు. సంతోషిమాత ఆలయం మహిళలకు లేదా పెళ్లి కాని అమ్మాయిలకు ప్రసిద్ధ ఆలయం. సంతోషిమాత వ్రతం ఆచరించేవారు పుల్లని పండ్లు లేదా కూరగాయలు తినకూడదు. సంతోషిమాత ఆలయంలోనికి పురుషులకు అనుమతి ఉన్న వారు చాలా నియమనిష్టలతో నియమాలను ఆచరించవలసి ఉంటుంది. బ్రహ్మ పురుషుడే కదా మరి పురుషులకు ప్రవేశం లేదనుకుంటున్నారా? దీనికి కూడా కారణం ఉంది. బ్రహ్మదేవునికి ఆలయాలు చాలా అరుదు. అలాంటి ఆలయాల్లో ఒకటి రాజస్థాన్లోని పుష్కర్లో ఉంది. ఈ ఆలయంలో మగవాళ్ళకు ప్రవేశం లేదు. కారణం, బ్రహ్మయజ్ఞం చేయాలనుక బ్రహ్మదేవుడు నిశ్చయించుకున్నప్పుడు సరస్వతీదేవి అతని పక్క ఉండదు. బ్రహ్మ గాయత్రి అనే మహిళను పెళ్లి చేసుకుని యజ్ఞాన్ని పూర్తి చేస్తాడు. తీరా తిరిగి వచ్చాక సరస్వతి విషయం తెలుసుకుని శపిస్తుంది. ఈ ఆలయంలోకి పురుషులు ప్రవేశించకూడదని, ఒకవేళ వస్తే వారికి దాంపత్య సమస్యలు వస్తాయని చెబుతుంది. అందుకే మగవాళ్ళు అటు వెళ్ళడానికి సాహసించరు. దేశంలోని 51 శక్తిపీఠాల్లో ఇది ఒకటి. దేవి ఆలయం కన్యాకుమారిలో కలదు. ఇందులో ప్రధాన దేవత దుర్గామాత. అమ్మవారిని భాగతీ మాతగా పిలుస్తారు. ఈ ఆలయంలో కూడా పురుషులు వెళ్ళరు. గుడి చుట్టూ 3 సముద్రాలు ఉంటాయి. అంటే బంగాళాఖాతం, అరేబియా, హిందూ ఉంటాయి. మాతా ఆలయం బీహార్ రాష్ట్రంలోని ముజఫర్పూర్ పట్టణంలో ఉంది. అమ్మవారికి ఏటా కొన్ని ప్రత్యేక రోజుల్లో పూజలు నిర్వహిస్తారు. ఆ సమయంలో కేవలం ఆడవారిని మాత్రమే గుడిలోనికి అనుమతిస్తారు, మగవారికి ప్రవేశం లేదు. ఇలా చాలా టెంపుల్స్ మన ఇండియాలో ఉన్న ఇది ప్రత్యేకంగా మగవారికి ప్రవేశం లేని టెంపుల్స్.